హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పాత రోజుల్లో చేసేటటువంటి పచ్చి పులుసు అండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా. పాత రోజుల్లో గ్యాస్ స్టవ్లు లేవు కదండి. అప్పుడు కట్టెల పొయ్యిలు, బొగ్గు కుంపట్లు, పొట్టు పొయ్యిలు ఉండేవి. ఆ వంటకాలే వేరులేండి. ఆ రోజులు మళ్ళీ రావు. ఆ మనుషులు, ఆ మమతలు. ఈరోజు ఆ పచ్చి పులుసుని నా స్టైల్లో చూపిస్తానండి. దీని తయారీ విధానం చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఎండుమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు పచ్చి పులుసు. కావాలంటే మీరు పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయలు చేసుకున్నానండి. ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయల్ని నేను పాత స్టైల్లో రావాలంటే కాల్చాలి కదండి. అందుకని గ్యాస్ స్టవ్ మీద సన్న మంట మీద వీటిని కాల్చుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని నేను ఒక కుండలో వేసుకున్నానండి. అటికిలో వేసుకుంటే పచ్చిపులుసు టేస్ట్గా వస్తుందని నేను చిన్న అటికి తీసుకొని అందులో వేసుకున్నాను. అటికిలో ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఈ మిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని బాగా చేత్తో నలపాలండి. ఎంత బాగా దీన్ని నలిపితే పచ్చి పులుసు అంత టేస్ట్గా వస్తుందండి. కష్టమే అయినా కూడా మనము టేస్ట్ కోసం దీన్ని ఇలా నలపాల్సిందేనండి. మెత్తగా దీనిలో నుంచి నీరు బయటకు రావాలండి. అలా అంతసేపు దీన్ని బాగా మెత్తగా నలపాలి. చూసారా, ఇట్లా నీళ్లు వచ్చేసాయి బయటికి. ఇప్పుడు ఇందులో సన్నగా కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మెత్తగా నలిపి చింతపండు రసాన్నంతా తీసుకొని ఇందులో పోసేసుకోవాలండి. ఇప్పుడు అది చిన్న అటిక అయిందండి, అందుకని దీన్ని పెద్ద అటికలోకి మార్చుకున్నాను. కరివేపాకు సన్నగా తుంచేసి ఇందులో వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి చింతపండు రసాన్ని కూడా ఇందులో పోసేసుకొని మెత్తగా బాగా నలపాలండి. బాగా నలిపితేనే పచ్చిపులుసు టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని నేను ఫిల్టర్ చేసుకొని ఇందులోకి పోసేసుకున్నానండి. మనకు మొత్తం అంతా పిప్పంతా తీసేసి పక్కన పడేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి సరి చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీన్నంతా వేరే బౌల్లోకి మార్చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీన్ని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పాత స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చేసింది. దీనికి కాంబినేషను తాటాకు చేప అండి. తాటాకు చేపని నేను కట్టెల పొయ్యి మీద కాల్చుకుందాం అనుకుంటున్నాను. మా ఇంట్లో పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ మీద తాటాకు చేపల్ని కాల్చేసుకున్నానండి. వేడివేడి అన్నంలో పచ్చి పులుసు వేసుకొని తాటాకు చేప కాంబినేషన్తో తింటే అదిరిపోయిందండి. రుచి భలే బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చెయ్యంతా మంట పుట్టిందండి. కానీ మంచి రుచి కావాలనుకుంటే మనం కొన్ని చేసుకోవాల్సిందే, కష్టపడాల్సిందే. చాలా బాగా వచ్చిందండి. అన్నీ సమపాళ్లలో వేసాం కాబట్టి పచ్చి పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పచ్చి పులుసు తాటాకు చేప కాంబినేషన్ నాగేశ్వరరావు సావిత్రి సినిమాలో హీరో హీరోయిన్ కాంబినేషన్ లాగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ పాత రోజులైతే మనకు మళ్ళీ రావు, కానీ ఆ పాతకాలపు వంటకాలనైతే మనం చేసుకోవచ్చండి. అలాంటి పాతకాలపు వంటకాలన్నీ నా ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.